మనకందరికీ తెలుసు, రాజమండ్రి ప్రాంతంలో రెవరెండ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరి ఇంటర్నేషనల్ సువార్థికుడైన చాలా దేశాల్లో వాక్యాన్ని ప్రసంగించి ఈ యొక్క లోకంలో తను చాలించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారు పోషిస్తున్నటువంటి బిడ్డలందరికీ దేవుడు సమాధానము, శాంతిని కలుగజేయాలని ఈ న్యూ కోవెనెంట్ కీపర్స్ క్రైస్ట్ మినిస్ట్రీస్ తరఫున వారికి దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అది హత్యో లేకపోతే యాక్సిడెంటో ఇంకా రుజువు కావడలేదు. చాలా అనుమానాలు మరి సేవకులకి అందరికీ కూడా కలుగుతూ ఉన్నాయి. సేవకులకే కాదు కానీ సామాన్యమైనటువంటి క్రైస్తవుడు కూడా ఈ యొక్క అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద సరైనటువంటి నిష్పక్షపాతముగా ఈ యొక్క ప్రభుత్వము కానీ పోలీసు వారు కానీ దాన్ని ఛేదించాలని మరి మన సంఘం నుంచి కూడా మనము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు ప్రతి ఒక్కరూ ఒకటే, సమానమే. ఈ జాతి, మతము, కులం అనేటువంటివి మనందరం ఏర్పాటు చేసుకున్నాం. ఇది దేవుని ఆలోచన కాదు. ఇది కేవలము మన యొక్క స్తోమతను బట్టి, స్థితిని బట్టి, వృత్తులను బట్టి రకరకాలుగా విభజించుకొని నీవది నేనిదే అనేటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి నాడు మానవుడు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులందరూ ఒకటే కదండి, మానవులంతా ఒకటే, మనిషిలో ప్రవహించేటువంటి రక్తము కూడా ఒకటే. కాబట్టి మనందరము ఒకటే, అన్ని మనిషి జాతి అనేది అంతా కూడా ఒకటే. దేవుడు నానా జాతులను ఆదికాండంలో చేశారు. మనిషి జాతిని చేశాడు, ఆయన జంతు జాతిని చేశాడు, ఆకాశ పక్షుల జాతిని చేశాడు, జలచరముల జాతిని చేశాడు. ఒక్కొక్కటి జాతిని కలిగి ఉన్నాయి. కానీ మనుషుల్లో మాత్రము విభిన్నమైనటువంటి జాతులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు మనిషి అనేటువంటి వాడు దాన్ని ఛేదించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి మానవుడు కలిగి ఉన్నాడని మనందరం కూడా విశ్వసిద్దాము. మరి ఎంతో గొప్ప వ్యక్తి, మరి ఎన్నో విషయాలను మరి గ్రంథాలను పరిశీలించి ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజున క్రైస్తవత్వంలో నుంచి ఆయన వెళ్ళిపోయినారు. అయితే దేవుని చిత్తము ఏమై ఉన్నదో మరి ఆయనకు మాత్రమే తెలుసును. కాబట్టి మనందరం కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క పరిచర్యల కొరకు, వారి మందిరాల కొరకు మనందరం కూడా సంఘముగా కూడి ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనాను ఉన్నది. ఎందుకంటే అంత్య దినములు అపాయకరమైనటువంటి దినములు వచ్చునని ఆనాడే యేసుక్రీస్తు వారు మనకు తెలియజేయడం జరిగినది. నిజంగా ఆ సన్నివేశాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ అది హత్యో లేకపోతే యాక్సిడెంటో తెలియదు, కానీ ఆయన దానిని పరిపూర్ణముగా సంతోషముగా స్వీకరించారని ఒక సేవకుడిగా అయితే నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే శరీరంలో నుంచి ప్రాణం అనేది పోతుందో వెంటనే ఆత్మ ఏం చేస్తుందంటే శరీరాన్ని విడిచిపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏమిటంటే ఈ ప్రవీణ్ పగడాల గారు ఆ శరీరంలోంచి తన ఆత్మ వేరైపోయినప్పుడు ఆయన నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ శరీరంలో చూసి ఎక్కడైతే ఆయన మరణిస్తూ ఉన్నాడో ఆ ఆత్మ అతను చూసి నవ్వుతూ ఉన్నది. ఆ శరీరమును, అక్కడ ఉన్నటువంటి మనుషులను, అక్కడ ఉన్నటువంటి వారిని చూసి నవ్వుతూ ఉన్నది. ఆ ఆత్మ ఎందుకు నవ్వుతున్నదంటే, ఓరి పిచ్చి వదవల్లారా, మీరు నా శరీరం అయితే చంపగలిగారు కానీ నా ఆత్మను ఎవడు చంపలేడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా అని ఆ యొక్క సన్నివేశాన్ని నేనైతే నా కల్లారా దేవుని సన్నిధిలో నేను చూసేవాడుగా ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శరీరం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రవీణ్ గారు. ఆ యొక్క శరీరం చుట్టూ తిరుగుతూ ఆయన అనుకుంటూ ఉన్నాడు, మీరు నా శరీరం అయితే చంపగలిగారు కానీ నా ఆత్మను మీరు చంపలేరు.
చూసారా? కాబట్టి పిల్లరా, ఒకవేళ అది హత్యో లేకపోతే యాక్సిడెంటో మనకు తెలియదు, కానీ ఆ శరీరమును చూసినప్పుడు, ఆ శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయన సంతోషించి ఆనందిస్తూ మరి దేవుని సన్నిధికి చేరాలనేటువంటి కుతూహలము, ఆకాంక్ష, ఆలోచన ఆయన జీవితంలో ఆయన కలిగి ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు అంటారు, నా యొక్క పనిని నేను తుదముట్టించి తిని, ఇక నా పని అయిపోయింది, చేయవలసింది మీ వంతు ఉన్నది, చేయవలసినది మీ వంతు ఉన్నది అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. పిల్లరా, నిజంగా ఇదంతా కూడా మరి దేవుని చేతులకు మనం అప్పగిద్దాం. దేవుడు ప్రవీణ్ గారు వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి యొక్క సమస్తాన్ని దేవుడు ఇంకను మరి ఆయత్తపరిచి ప్రభు కొరకు వారు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి మినిస్ట్రీని దేవుడు దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం.